Hi to everyone. Let us discuss one more important question in the chapter triangles. Sides AB and AC and median AD of triangle ABC respectively proportional to sides PQ, PR and median PM of the triangle PQR. Then show the triangle ABC similar to triangle PQR. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకో రెండు ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఏబి బీసీ ఏడి ప్రపోర్షనల్ టు పీక్యూ క్యూఆర్ పిఎం ప్రపోర్షన్లో ఉంటాయి. కానీ ఇక్కడ బేస్ అన్నది రేషియోలో లేదు. ఏబి ఏసి మీడియన్, ఇక్కడ పీక్యూ పిఆర్ పిఎం ఇలా ఉన్నప్పుడు ఈ మోడల్ గుర్తెచ్చుకోవాలి. మరొకసారి అండి, ఆ ప్రాబ్లమ్స్లో ఏబి బీసీ మీడియన్ ఉంటుంది, పిఎం క్యూఆర్ మీడియన్ ఉంటుంది. ఈ ప్రాబ్లంలో బేస్ కాకుండా ఏబి ఏసి మీడియన్, పీక్యూ పిఆర్ మీడియన్ రేషియోలో ఉన్నాయి. ఏబి బై పీక్యూ, అలానే ఏసీ బై పిఆర్, అలానే ఏడి బై పిఎం అవన్నీ ఒకే రేషియోలో ఉన్నాయి. ప్రపోర్షన్ అంటే రేషియోలో. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీగా మనకు చూడండి, రెండు సైడ్స్ రేషియోలో ఉన్నాయి. మూడో సైడ్ బేస్ మాత్రం ఇందులో లేదు. మరి ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయినంత మాత్రం మనం సిమిలర్ ప్రూవ్ చేయలేంగా. మనం గనక యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి కనుక ప్రూవ్ చేసినట్టయితే ఆల్రెడీగా టూ సైడ్స్ రేషియోలో ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి ఈక్వల్ అయితే ఒక యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎస్ఏఎస్ ద్వారా సిమిలర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎట్లా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని ప్రూవ్ చేయడమే ఇందులో ఉన్న ట్విస్ట్. దానికోసం ఏం చేద్దామంటే ఈ ఏడీని ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్కడి దాకా? ఈ దాకా. ఏడీ లెంత్ ఎంత ఉంటుందో డిఈ లెంత్ కూడా అదే విధంగా సేమ్ అట్లానే లెట్ us ఎక్స్టెండ్ పిఎం టు ఎన్ సచ్ దట్ పిఎం లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్ లెంత్, ఏడీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిఈ లెంత్, పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్. సేమ్ జాయిన్ ఈసీ, జాయిన్ ఎన్ఆర్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో లెట్ us కంపేర్ దీస్ టూ ట్రయాంగిల్స్ to show that they are congruent. Now in the triangle ADB, in this triangle EDC, AD length is equal to DE length because by construction we constructed like that only. Next, BD is equal to DC. AD is median, so D is midpoint. So BD length is equal to DC because D is midpoint. Now angle ADB here and angle EDC, so they are vertically opposite angles. So two sides to one angle. Now they are congruent by using SAS. Once again and AD equal to DE construction. Next, BD length is equal to DC length because it is median, D is midpoint and these angles are vertically opposite angles. Now they are congruent. Since they are congruent, in the name of CPCT I can say AB length is equal to EC length. AB is equal to EC. ఇక్కడ ఏదైతే చేసామో అదే ఇక్కడ కూడా చేస్తే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. అలానే పిఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్ అవుతుంది. కాబట్టి నో నీడ్ టు ప్రూవ్. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ట్రయాంగిల్ పిఎంక్యూ కాంగ్రుయెంట్ టు ఎన్ఎంఆర్. సో పిఎంక్యూ కాంగ్రుయెంట్ టు ఎన్ఎంఆర్. ఇక్కడ ఎలా అయితే మనం సిపిసిటి పేరుతో ఏబి ఈక్వల్ టు ఈసీ చెప్పామో అలానే ఇక్కడ కూడా పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తం ఈ డాటెడ్ ట్రయాంగిల్స్ చూసారు, ఇదంతా ఆ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేద్దాం. ఏఈసి అలానే పిఎన్ఆర్ అనే ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేద్దాం. అక్కడ మధ్యలో డి కూడా ఉంది. జస్ట్ ఆ ఫుల్ లెంత్ లైన్కి మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాను కూడా డి ఉంది కదా, అది కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ నేను సిమిలర్ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనకి గివెన్లో ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఏబి ఏసి ఏడి, పీక్యూ పిఆర్ పిఎం ఇవన్నీ రేషియోలో ఉన్నాయి. అది రాద్దాం. ఏబి బై పీక్యూ, ఏసీ బై పిఆర్, ఏడి బై పిఎం. ఇందులో ఇప్పుడే మనం ప్రూవ్ చేసుకున్నాం. ఇక్కడ ఏబి లెంత్ సిఈకి ఈక్వల్ చేసాం, సిపిసిటి. పీక్యూ లెంత్ ఆర్ఎన్కి ఈక్వల్ చేసాం. కాబట్టి ఇక్కడ ఈ గివెన్ ఇచ్చిన రేషియోలో ఏబి బదులు మనం ఏం రాయొచ్చు? ఈసీ రాయొచ్చు. పీక్యూ బదులు ఇక్కడ మనం ప్రూవ్ చేసుకున్న ఆర్ఎన్ రాయొచ్చు. మిగతాది ఏసీ బై పిఆర్. ఈ ఏడి బై పిఎం అని మాత్రం వీళ్ళు వాల్యూ మారకుండా పైన కింద 2తో మల్టిప్లై చేయండి. 2AD ఈక్వల్ టు 2PM. 2 cancel, again we get AD by PM, so we can multiply. Now in the place of AB you have taken EC, in the place of PQ you have taken RN is equal to AC by PR. 2AD, AD కి డబల్ కరెక్ట్గా ఏఈ అవుతుంది. బికాజ్ మనం కన్స్ట్రక్షన్లో ఏడీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిఈ లెంత్ తీసుకున్నాం.
2pm, పిఎంకి డబల్, అది కరెక్ట్గా పిఎన్ అవుతుంది. ఇప్పుడు ఇందుకు ఏం ప్రూవ్ చేశాను నేను చూడండి, ఈ రేషియోలో ఉన్న ప్రతి సైడ్ ఈ ట్రయాంగిల్ సంబంధించింది. ఈసీ బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై పిఎన్. సో 3 సైడ్స్ రేషియోలో ఉన్నాయి కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయి. ఇవి సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి ఈక్వల్ టు యాంగిల్ ఎంపీఆర్, అవి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు మనం మొత్తం టోటల్ ఒకసారి మళ్ళీ ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఏవైతే మనం ట్రయాంగిల్స్ డ్రా చేసామో అందులో మనం ఇప్పుడు ప్రూవ్ చేసింది యాంగిల్ ఏది, ఈ ఏలో హాఫ్, ఈ పీలో హాఫ్, అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి ప్రూవ్ చేస్తాం. అంటే ఇటు పక్క యాంగిల్, ఇటు పక్క యాంగిల్. ఆటోమేటిక్గా ఇలా అయితే ఈ 2 యాంగిల్స్ ప్రూవ్ చేసాము ఈక్వల్ అని ఇప్పటిదాకా, అదేవిధంగా మనం ఈ 2 కూడా ఈక్వల్ చేయొచ్చు. సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ క్యూపీఎం, అంటే యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ క్యూపీఎం. మనం ప్రూవ్ చేసింది ఏంది ఇక్కడ, డిఏసి సిఏడి ఈజ్ ఈక్వల్ టు అండ్ ఆర్పిఎం. అలానే మనం ఇటుపక్క యాంగిల్స్ కూడా ఈక్వల్ చేయొచ్చు. మొత్తం మీద ఆల్రెడీగా ఈ 2 ఈక్వల్ అయినాయి. అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ 2 కూడా ఈక్వల్ చేసుకోవచ్చు, ప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం టోటల్ ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. బిగినింగ్లో చెప్పాను నేను ఆల్రెడీగా, 2 సైడ్స్ ఆల్రెడీగా సేమ్ రేషియోలో ఉన్నాయి, వాటి మధ్యలో యాంగిల్ ఈక్వల్ చేస్తే చాలు సిమిలర్ అవుతుంది. ఆ మధ్యలో యాంగిల్స్ ఈక్వల్ చేయడానికి మనం ఇంత కష్టపడ్డాం. ఇప్పుడు ఆల్రెడీగా యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి అయింది. ఆల్రెడీగా 2 సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి, ఏబీ బై పీక్యూ, ఏసీ బై పిఆర్. ఇప్పుడే మనం ప్రూవ్ చేస్తాం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. సో ఎస్ఏఎస్ ప్రాపర్టీ ద్వారా ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్. సో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ముందు ఏడీని ఎక్స్టెండ్ చేసుకోవాలి డిఈ దాకా, పిఎంని ఎంఎన్ దాకా, అది కూడా ఏడీ ఈక్వల్ టు డిఈ, పిఎం ఈక్వల్ టు ఎంఎన్. తర్వాత ఈ 2 ట్రయాంగిల్స్ని కాంగ్రెంట్ చేయాలి. ఏడీ లెంత్ ఈజ్ ఈక్వల్ డిఈ కన్స్ట్రక్షన్, బీడీ ఈజ్ ఈక్వల్ టు డిసిఎం మిడ్ పాయింట్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అప్పుడు ఈ 2 కాంగ్రెంట్ అయితే సిపిసిటీ అవుతుంది, ఏబీ ఈక్వల్ టు ఈసీ. అలానే మనం పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్ ప్రూవ్ చేయొచ్చు. తర్వాత ఈ హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసుకొని గివెన్లో ఇచ్చిన రేషియో రాసి, ఇక్కడ మనం ప్రూవ్ చేసుకుని ఏబీ బదులు ఈసీ పెట్టుకుంటూ, పీక్యూ బదులు ఆర్ఎన్ పెట్టుకుంటూ, ఈ ఏడీ బై పిఎంని 2AD బై 2PM ఇదంతా గివెన్లో ఉంటుంది మీకు. సో 2AD బై 2PM రాసుకొని, ఏడీకి డబల్ ఏఈ గాను, పిఎం 2PM అంటే ఆర్ఎన్ గాను. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్లో 3 సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి కాబట్టి అవి సిమిలర్ అని చెప్తూ, ఇప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ పి, అంటే మనం ప్రూవ్ చేసిన ఇప్పుడు ఈ 2 ఈక్వల్. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ దీస్ 2 యాంగిల్స్ ఆల్సో అని చెప్పి ఫైనల్లీ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. ఆల్రెడీ 2 సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో గివెన్. Just now you got angle equal to angle P. Now they are similar.